రావట్లేదని. ప్రయాసపడి ఏదైతే నీకు ప్రయాసం అనుకుంటున్నావో, ఏదైతే నీకు భారం అనుకుంటున్నావో, నా యొద్దకు రండి, నేను నీకేం చేస్తాను, విశ్రాంతిని కలగ చేస్తాను. ఎలా అంటే దేవుని యొక్క మాట ద్వారా. హల్లెలూయా. నువ్వు కష్టం అనుకుంటున్నా, ఆ కష్టంలో దేవుడు నీకు తోడై ఉండి, ఆ కష్టంలో కూడా నువ్వు ఏదైతే కష్టం అనుకుంటున్నావో ఆ ప్రయాసాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీ దగ్గర నుంచి తీసివేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. అంతేకాని నువ్వు పని చేయొద్దు, నువ్వు జాబ్ చేయొద్దు, నువ్వు చదవద్దు, ఇవి కాదండి మన దేవుడు చెప్తున్న మాట. ఎప్పుడు దీవిస్తానంటే మరి నీ చేతుల కష్టార్జితాన్ని దీవిస్తానని ఎందుకు చెప్తున్నాడు? నువ్వు కష్టపడి పని చెయ్యాలి. స్త్రీ కష్టపడి పనిచేయాలి, పురుషుడు కష్టపడి పనిచేయాలి, యవ్వనస్తులు కష్టపడి చదవాలి, పిల్లలు కష్టపడి చదవాల్సింది. ఎవరు తగ్గ వాళ్ళు కష్టము అనేది చెయ్యాలి. ఆ కష్టము ప్రయాసం అనుకుంటాం చూడండి. ప్రయాసం అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో మనం ముందుకు వెళ్ళలేము.